బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అణుకేంద్రంలో విషవాయువులు లీక్ అయ్యాయా? ఇరాన్లో రేడియేషన్ పెరిగిపోయిందా? ఇప్పుడు ఇదే భయం అక్కడి ప్రజలను వెంటాడుతోంది. ఇరాన్ న్యూక్లియర్ సైట్ నతాన్జ్పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఇస్ఫహాన్లోని మరొక అణుకేంద్రంపై కూడా అటాక్ చేసింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని హై టెన్షన్ నెలకొంది. యురేనియం లీక్ అయితే అత్యంత ప్రమాదకరమని భయపడుతున్నారు ప్రజలు. లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే ఛాన్స్ కూడా ఉంది. యురేనియం ఫ్లోరిన్ కలిసినప్పుడు వెలువడనున్న ఈ యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే విషపూరిత వాయువుతో ప్రాణాంతకంగా మారబోతుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన వాయువుగా చెప్తున్నారు. దీన్ని పీలిస్తే సెకండ్ల వ్యవధిలో మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. ఇరాన్లోని పరిస్థితిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుఎన్ ఏజెన్సీ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ప్రధాన న్యూక్లియర్ సెంటర్లో రేడియో ధార్మిక విషవాయువులు లీక్ అయ్యే అవకాశం ఉందంటూ యుఎన్ టాప్ ఏజెన్సీ హెచ్చరించినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడులు అంటే జూన్ 13 తర్వాత ఇరాన్లోని ప్రధాన అణుకేంద్రం నతాంజ్ లోపల రేడియోలాజికల్ ఇతర రసాయన కాలుష్యం జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అణు విభాగం అధిపతి హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నతాంజ్ కాంప్లెక్స్ బయట రేడియేషన్ సాధారణంగానే ఉందని స్పష్టం చేస్తున్నారు. అక్కడ విడుదలయ్యే యురేనియం పీల్చినా రేడియేషన్ విడుదలైన ప్రమాదమేనని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్పీ స్పష్టం చేస్తున్నారు. ఇక ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రం బయట రేడియో ధార్మికత స్థాయిలో ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పు లేదు. ప్రజలతో పాటు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని చెప్తున్నారు. అయితే ఇరాన్ అణు సౌకర్యాలపై ఇజ్రాయెల్ దాడులపై రష్యా అభ్యర్థన మేరకు వియన్నాలో జరిగిన ఐఏఈఏ బోర్డు సమావేశంలో గ్రాసీ దీన్ని ప్రస్తావించారు. నతాంజ్, ఇస్ఫహాన్ అణు పరిశోధన కేంద్రాల నుంచి ఎలాంటి ప్రతికూల ఫలితాలు కనిపించలేదన్నారు. కానీ నతాంజ్ లోపల ఉన్న యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువు విషపూరితమన్నారు. ఇది శుద్ధి సమయంలో యురేనియంతో కలిపి ఫ్లోరిన్గా మారుతోంది. ఒకవేళ ఇది లీక్ అయితే కనుక చర్మాన్ని కాల్చివేస్తోంది. ఎవరైనా దీన్ని పీల్చితే ప్రాణాంతకమని చెప్తున్నారు. దీనిపై ఇరాన్ అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు కూడా అవసరమైన సహాయం చేయలేవని చెప్తున్నారు. అనుమతి దొరికిన వెంటనే అణు సౌకర్యాలకు తనిఖీ చేయాలంటూ విభాగానికి చెందిన అధిపతి చెప్తున్నారు. సో ఇరాన్, రష్యా వంటి దేశాల తరపున వెనిజులా ప్రత్యేక బోర్డు సమావేశంలో ఈ జాయింట్ ఒక స్టేట్మెంట్ ఇది ఇచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ కొందరు దౌత్యవేత్తలు సమావేశమై చర్చించారు. అసోసియేటెడ్ సమావేశంగా చెప్తున్నారు. ఇది శాటిలైట్ ఫోటోలు అలాగే నతాంజ్లోని ఇరాన్ ప్రధాన అణు కేంద్రం వద్ద భారీ నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ ఫోటోల్లో కూడా భవనాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ కేంద్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. నతాంజ్ కేంద్రం వద్ద భూగర్భంలో ఉన్న మెయిన్ సెంట్రిఫ్యూజ్ సౌకర్యం అయితే ఇప్పటికీ ఎలాంటి డ్యామేజ్ కాలేదని చెప్తున్నారు. ఆ దృశ్యాలు మనం నతాంజ్ సెంటర్ లోపల గూగుల్ మ్యాప్స్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు అక్కడ దాడి జరిగిన దృశ్యాలు, నతాంజ్ న్యూక్లియర్ సైట్కి సంబంధించిన దృశ్యాలు అవి. ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు అక్కడ దట్టమైన పొగలు, భీకర దాడిలో ఒకసారిగా ఆ ప్లాంట్ అంతా కూడా పూర్తిగా విధ్వంసానికి గురైన పరిస్థితి కనబడుతుంది. ఇరాన్లోని ఏకైక వాణిజ్య అణువిద్య కేంద్రమైనటువంటి బుషెహార్పై కూడా ఎలాంటి దాడులు అయితే జరగలేదు. టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ కూడా ప్రభావితం కాలేదని అధికారులు అంటున్నారు. అయితే ఐఏఈఏ 35 మంది సభ్యుల బోర్డులోని ఏ దేశమైనా రూల్స్ ప్రకారం సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. 20 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇరాన్ గత వారం తన అణు బాధ్యతలు ఉల్లంఘించిందంటూ ఈ ఐఏఈఏ బోర్డు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇరాన్ అణుబాంబు తయారీకి అసలు ఎంత దూరంలో ఉందంటే అనేక సందేహాలు అయితే వెలువెత్తున్నాయి. నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం సహా ఇరాన్లోని అణు స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినప్పుడు దాడుల్లో తెహ్రాన్లోని అణు శాస్త్రవేత్తలు అలాగే టాప్ మిలిటరీ కమాండర్లు లక్ష్యంగా చేసుకొని అయితే హతమార్చిన పరిస్థితి కనబడుతుంది. నతాంజ్ అణు స్థావరాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టుగా ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్తున్నారు. అయితే ఈ అణు కేంద్రం మీద జరిగిన దాడి వల్ల రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ భద్రత కోసం ఈ ఆపరేషన్ తప్పనిసరని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓవైపు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు చేయడానికి కారణాలు వివరిస్తూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపుకుంటే అది అతి త్వరలోనే అణుబాంబు తయారు చేయగల సామర్థ్యాన్ని సంపాదించుకుంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఇరాన్కు ఏడాది పట్టవచ్చు లేదా కొన్ని నెలల్లోనే
ఇది పూర్తి కావచ్చు అంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయా లేవా అనేది ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ ఉన్నది లేనిది ఏ రకమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఇరాన్కు సంబంధించి అణుబాంబు తయారీకి అవసరమైన పదార్థాలను ఇరాన్ ఎప్పుడో సంపాదించింది, చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని చెప్తున్నారు. యురేనియం కావచ్చు, న్యూట్రాన్ కావచ్చు సమకూర్చుకున్నట్టుగా కొన్ని నిఘా వర్గాలైతే సమాచారాన్ని అందుకున్నాయి. దీంతోనే ఇప్పుడు ఇరాన్ వాటిని అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకే విశ్లేషణ చేస్తుందంటూ చెప్తున్న వార్తలతో ఒక్కసారిగా అణుబాంబు తయారు చేస్తుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి అమెరికా నిఘా సంస్థలు కూడా హెచ్చరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అసలు ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి తాము మాత్రం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందంటూ అణ్వాయుధాలను ఎన్నడూ తయారు చేయలేదంటూ ఇరాన్ చెప్తున్నది. అయినప్పటికీ కూడా 1980 నుంచి 2003 మధ్య ఇరాన్ అణ్వస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేసినట్లుగా అంతర్జాతీయ అణుఇంధన సంస్థ దర్యాప్తులో గుర్తించింది. 2009 వరకు కూడా కొన్ని కార్యకలాపాలు సాగించినట్టుగా గుర్తించింది. ఈ ప్రాజెక్టుకు అమాద్ అని పేరు కూడా పెట్టినట్టుగా సమాచారం. ఇక ప్రధానంగా ఇరాన్ ప్రభుత్వం ఫోటో ప్రాంతంలో యురేనియాన్ని శుద్ధి చేసేందుకు భూమి లోపల ఓ కేంద్రాన్ని నిర్మించినట్టుగా పశ్చిమ దేశాలు 2009లోనే గుర్తించాయి. అప్పటి నుంచి ఇరాన్ అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తుందంటూ ఇప్పటివరకైతే ఇంకా ఎలాంటి ఆధారాలు చూపించలేదు. కానీ మొత్తం మీద ఇరాన్ కూడా 2015లో ఒక ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా తమ అణు కార్యకలాపాలపై అనేక ఆంక్షలను అంగీకరించింది. ప్రపంచ దేశాల కఠిన ఆంక్షలను తప్పించుకోవడానికి అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థకైతే అనుమతి ఇచ్చింది. అయితే 2018లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత 6 దేశాలు ఏవైతే ఉన్నాయో ఒప్పందం చేసుకున్నాయి, అవి వైదొలిగారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఈ ఒప్పందం ఆపలేదంటూ అమెరికా చెప్తోంది. అయితే దీంతో ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇక మొత్తం మీద 20 ఏళ్లలో తొలిసారి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకానికి సంబంధించిన నిబంధనలు కూడా ఇరాన్ ఉల్లంఘించిందంటూ అంతర్జాతీయ అణుఇంధన సంస్థలో భాగమైన 35 దేశాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఇజ్రాయెల్ ఈ దాడులకైతే పాల్పడింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. నతాంజ్ న్యూక్లియర్ సైట్పై ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు అవి. 13వ తారీఖున సరిగ్గా ఆ దాడులు చేసింది. ఒకసారి ఆ దాడులు జరిగినప్పటి దృశ్యాలు చూద్దాం. کجا بود؟ زدن آتیش دیدی؟ రైట్. ఇక ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ అణుస్థావరాలకు ఎంత నష్టం కలిగించిందనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడ తమ వైమానిక దాడులతో నతాంజ్ అణుశుద్ధి కేంద్రంలో భూగర్భ సెంట్రిఫ్యూజ్ హాలు అలాగే దాని మెయింటెనెన్స్కి అవసరమైన మౌలిక వసతులు ధ్వంసమైనట్టుగా ఇజ్రాయెల్ సైన్యం చెప్తోంది. నతాంజ్ కేంద్రంలో ఉపరితల భాగంలో నిర్మించిన పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అలాగే పవర్ ప్లాంట్ ధ్వంసమైనట్టుగా IAEA కూడా చెప్తోంది. అండర్గ్రౌండ్లోని హాల్పై నేరుగా దాడి జరిగినట్లయితే ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. కానీ ఆధునిక సెంట్రిఫ్యూజ్ల తయారీకి పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ను ఉపయోగించడం వల్ల దానికి ఎక్కువగా నష్టం జరిగి ఉండొచ్చంటూ అమెరికాకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చెప్తోంది. ఈ ప్రాంతాన్ని ఈ అంతర్జాతీయ అణుఇంధన సంస్థ సందర్శించే వరకు ఇరాన్ ఈ కేంద్రాన్ని పునరుద్ధరిస్తుందా లేక యురేనియంను ఇక్కడి నుంచి మరో చోటకు తరలిస్తుందనే దానిపై స్పష్టత రావడం కష్టం. అయితే ఫోర్డో అణుశుద్ధి కేంద్రంతో పాటు ఇస్పాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఈ నేపథ్యంలో యురేనియం ఉత్పత్తి ప్రాంతం శుద్ధి చేసిన యురేనియాన్ని తిరిగి ప్రాసెస్ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు అనేక ఇతర ల్యాబ్లను కూడా ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. యురేనియంను అణ్వాయుధాలు తయారు చేసే స్థాయికి శుద్ధి చేయడం, ఇక్కడ నుంచి దాని రహస్య ప్రాంతాన్ని తరలించడం ఒక్కటే ఇరాన్ ముందున్న ప్రస్తుత ప్రత్యామ్నాయ మార్గంగా చెప్తున్నారు. ఒక దాడి అణుస్థావరాలు ధ్వంసం చేయవచ్చు, శాస్త్రవేత్తలను చంపవచ్చు, అయితే ఇరాన్ అణు విధానాన్ని మాత్రం ధ్వంసం చేయలేదంటూ ఇరాన్ అధికారులు చెప్తున్నారు. యురేనియం శుద్ధిలో సాధించిన పురోగతి వల్ల గతం కంటే వేగంగా ధ్వంసమైన వాటిని తిరిగి నిర్మించగలదంటూ ఇరాన్ అధికారులు అయితే చెప్తున్నారు.